భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరీష్ రెడ్డి గారు తాడపత్రి నియోజకవర్గ ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ తాడిపత్రి పట్టణంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు ముస్లింలను వేదికగా చేసుకుని అధికార వైసీపీ ముస్లింలను అపోహలకు భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ద్వారా ముస్లింలకు నష్టం వాటిల్లుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ముస్లింల అభివృద్ది కోసం, సంక్షేమం కోసం గత 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలను తీసుకువచ్చిందని, భారతీయ జనతా పార్టీ స్థానంలో ముస్లింలందరూ సంతోషంగా ధైర్యంగా ఉన్నారని, భారతదేశంలో ముస్లింలు చాలా హ్యాపీగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు రంజాన్ పవిత్ర దినాన తాడిపత్రి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పవిత్ర దినాన మేము భారతీయ జనతా పార్టీ తరఫున ముస్లిం సోదరులకు అందరికీ తెలియజేయదేమనగా, మీరు అవతల రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రకరకాల పార్టీలు ఏవైనా కానీ ప్రతిపక్ష పార్టీ సభ్యులు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము భారతీయ జనతా పార్టీ అనేది ముస్లింలకు వ్యతిరేకమని, ముస్లింలకు రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అవన్నీ తప్పు. మేము ఈ 10 ఏళ్ల కాలంలో 2014 నుంచి ఈరోజు 2024 వరకు అనేక కార్యక్రమాలు ముస్లిం యొక్క సంక్షేమం కావచ్చు, వాళ్ళ యొక్క అభివృద్ధికి కావచ్చు చాలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఆచరించింది కూడా. అందులో కొన్ని అతి ముఖ్యమైనది ట్రిపుల్ తలాక్ బిల్. ఆ ట్రిపుల్ తలాక్ బిల్ తేయడం వల్ల ముస్లిం యొక్క సోదరీమణులకు వాళ్ళ యొక్క గత అనాదిగా వస్తున్నటువంటి ఆటవిక ఆచారానికి ముగింపు పలుకుతూ వారిని స్వేచ్ఛ పౌరులుగా మోడీ గారు తీర్చిదిద్దారు. దానివల్ల ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది ముస్లిం మహిళలు లబ్ధి పొందారు. అదేవిధంగా చాలామంది చాలా చోట్ల సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, వీటన్నిటి మీద చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఈ యొక్క రంజాన్ యొక్క పర్వదినాన, పవిత్ర రంజాన్ యొక్క రోజు ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నామంటే, సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ మన భారతదేశంలో ఎటువంటి ఏ ఒక్క ముస్లిం సోదరునికి కానీ సోదరిమణికి కానీ వ్యతిరేకం కాదు. సిఏఏ అనేది ఏంటంటే, మన బార్డర్ రాష్ట్రాలైనటువంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, అక్కడ గత 7-8 సంవత్సరాల నుంచి ముస్లిం సోదరులు వేరే యొక్క దేశాలు, బంగ్లాదేశ్ కావచ్చు, అటువైపు నుంచి పాకిస్తాన్ కావచ్చు, వేరే యొక్క దేశాల నుంచి మన భారతదేశంలో వాళ్ళు గత 7 నుంచి 10 సంవత్సరాల మధ్య ఇక్కడే ఉంటూ, ఇక్కడే నివసిస్తూ, ఇక్కడే వారికి మన కేంద్ర ప్రభుత్వం తరఫున అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అనేకమైనటువంటి ప్రోగ్రాముల ద్వారా వాళ్ళు లబ్ధి చెందుతున్నారు. ఆ లబ్ధిదారులకు గుర్తింపు ఇవ్వడం కోసమే సిఏఏ అనేది అమలు చేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ భారతీయ జనతా పార్టీకి ముస్లింలు సానుభూతి వస్తుందనో, లేకపోతే ముస్లిం మహిళలు సానుభూతి పరులు అవుతారనే ఉద్దేశంతో గత అనేక సంవత్సరాల నుంచి కూడా సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మన రాష్ట్రంలో వైసీపీ కావచ్చు, వాళ్ళు అదే మాకు మైగ్రేట్ అవుతారని ఒక భయంతో వాళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీతో మేము కూటమైన తర్వాత మేము బీజేపీతో కలిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు వ్యతిరేకంగా అవుతారు ముస్లిమ్స్కి. ఇవన్నీ తప్పు. దయచేసి ఈ యొక్క రంజాన్ రోజు మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ ముస్లిం సోదరులు ఎక్కడ వ్యతిరేకం కాదు. మేము రాబోయే రోజుల్లో కూడా వారికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొని రావాలని చెప్పేసి, వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే విద్యా అవకాశాలు కానీ, వీటన్నిటిలో కూడా సముచిత స్థానం లభించే విధంగా అనేక నిర్ణయాలు కూడా మా రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో, కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో కావచ్చు, మా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వారికి అనేక రకమైనటువంటి స్కీమ్స్ ద్వారా వారు లబ్ధి చేకూరే విధంగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఈరోజు మేము వారికి మా భారతీయ జనతా పార్టీ తరఫున సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తరఫున ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.